అందరికీ నా నమస్కారాలండి. ఇప్పుడు మీరు చూస్తున్నది పూర్వీ టెక్స్ట్ బుక్ ఏదైతే ఉందో ఏపీ సీబీఎస్‌ఈ దాంట్లో మీకు కనబడుతున్నయన్నీ కూడా ఏవైతే పాఠ్యాంశాలు ఉన్నాయో అయన్నీ చెప్పబడినయి. ఒక ప్లే లిస్ట్‌లో ఉంచబడినయి. మీకు సులువుగా ఏందంటే ప్రతీది కూడా ఎవ్రీ లైన్ ప్రతి లైన్ కూడా ఎక్స్‌ప్లెయిన్ చేయబడినటువంటి పాఠ్యాంశాలన్నీ కూడా ప్లే లిస్ట్‌లో ఉంటాయి. మీరు గనక సింపుల్‌గా నేర్చుకోవాలి అనుకుంటే మీరు కామెంట్ సెక్షన్‌లో గనక లింక్ అని అడిగినట్లయితే నేను ఖచ్చితంగా దానికి సంబంధించిన ప్లే లిస్ట్ లింక్ ఏదైతే మీరు చూసారో ఆ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు స్పోర్ట్స్ అండ్ వెల్‌నెస్ దాంట్లో యోగా ఏ వే ఆఫ్ లైఫ్ యోగా ఒక జీవన విధానం అనే పాఠ్యాంశాన్ని మనం ఇప్పుడు చూడబోతున్నాం. చూడండి యోగా ఏ వే ఆఫ్ లైఫ్ అన్నమాట. యోగా అనేది ఒక జీవన విధానం. దానికి సంబంధించినటువంటి ముందు మీనింగ్స్ అనేవి మనం ఒకసారి చూద్దాం. ఫిజికల్ అంటే శారీరక అని అర్థం, రిలేటింగ్ టు బాడీ బాడీలీ. మెంటల్ అంటే మానసిక, రిలేటింగ్ టు ద మైండ్ ఇంటెలెక్చువల్. స్పిరిచువల్ అంటే ఆధ్యాత్మికం, అంటే స్పిరిట్ సోల్కి సంబంధించింది. ప్రాక్టీస్ అంటే అభ్యాసం, అంటే రిపీటెడ్గా ఒక పని చేస్తూ ఉండడం. ఎండ్యూరెన్స్ అంటే ఓపిక. ఫ్లెక్సిబిలిటీ అంటే వంగే గుణం. ఎండ్యూరెన్స్ అంటే ఓపిక ఉండడం, ఫ్లెక్సిబిలిటీ అంటే ఎటు కావాలంటే అటు వంగడం. కొంతమందికి వంగారు అనుకోండి పట్టుకుపోతుంటాయి, అలా కాకుండా. స్ట్రెచ్ అంటే సాగదీయడం, మన ఒళ్ళు విరుచుకుంటూ ఉంటాం అట్లా అనమాట. వెల్ బీయింగ్ అంటే క్షేమం. స్పోర్ట్స్ అండ్ వెల్ బీయింగ్ కదా, హార్మనీ సామరస్యము అని అర్థం అనమాట, అంటే బ్యాలెన్స్డ్గా ఉండడం అన్నిటి మధ్య. డిస్ట్రాక్షన్స్ అంటే డిస్టర్బెన్సెస్, అంతరాయాలు. ఎండ్యూరెన్స్ అంటే ఓర్పు. యాంగ్జైటీ అంటే ఆందోళన. బూస్ట్ అంటే పెంచడం. ఒరిజినేటెడ్ అంటే పుట్టింది అని అర్థం అనమాట. హోలిస్టిక్ అంటే సమగ్రమైన అని అర్థం అనమాట. హోల్ మనిషి ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ ఆస్పెక్ట్స్ అన్నిటిని కలిపితే హోలిస్టిక్. అందుకనే హోలిస్టిక్ ఆర్ట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. సంస్కృతం సాంస్క్రిట్ అంటే. సేజ్ అంటే ఋషి. సిస్టమాటిక్ అంటే వ్యవస్థీకృత అని, ఒక లాజికల్ ఆర్గనైజ్డ్ వేలో చేయడం. డిస్ట్రాక్షన్స్ అంటే ఆల్రెడీ చెప్పుకున్నాం, డిస్టర్బెన్సెస్ అని, అంతరాయాలు. థింగ్స్ దట్ టేక్ అటెన్షన్ అవే, మన అటెన్షన్ని దూరం చేసేవి. ఎండ్యూరెన్స్ అంటే ఓర్పు సహనం అనమాట, అంటే ద ఎబిలిటీ టు కంటిన్యూ డూయింగ్ సంథింగ్ డిఫికల్ట్. ఎన్ని కష్టాలు వచ్చినా ఓర్పుతో సహనంతో ముందుకెళ్ళడం. ఇమ్యూన్ సిస్టమ్ రోగ నిరోధక వ్యవస్థ. ద బాడీస్ డిఫెన్స్ అగేన్స్ట్ డిసీజ్. డిఫెన్స్ సిస్టమ్ ఆఫ్ బాడీ అనమాట ఇమ్యూన్ సిస్టమ్. సర్క్యులేషన్ అంటే రక్త ప్రసరణ, ద ఫ్లో ఆఫ్ బ్లడ్ త్రూ బాడీ. కాన్సన్ట్రేషన్ అంటే ఏకాగ్రత. తర్వాత కోఆర్డినేటెడ్ సమన్వయం, డన్ ఇన్ ఎ స్మూత్ అండ్ ఎఫిషియంట్ వే. ఇవండి టోటల్గా ఏవైతే మీనింగ్స్ కఠినమైన పదాలు ఉన్నాయో వాటికి సంబంధించి అనమాట. మీరు గనక సింపుల్గా లింక్ అని గనక అడిగినట్లయితే నేను ఖచ్చితంగా మీకు ఏవైతే పాఠ్యాంశాలు ఉన్నాయో పూర్వీలో టోటల్ వాటి లింక్ అనేది మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. చూడండి యోగా ఏ వే ఆఫ్ లైఫ్. యోగా అనేది ఒక జీవన విధానం. వాట్ డూ యూ నో అబౌట్ యోగా? యోగా గురించి మీకేం తెలుసు? ఆసనాలు ఉంటాయి, ఇలా డిస్కస్ ఇన్ పేస్ అండ్ షేర్ విత్ ద హోల్ క్లాస్. తరగతి గది అంతా అందరూ కూడా డిస్కస్ చేసుకోండి యోగా గురించి అనేసి. వాట్ ఈజ్ 21st జూన్ నోన్ ఫర్? వాట్ డు వీ డూ ఆన్ దిస్ డే? 21st జూన్ అనేది ఏంటంటే ఇంటర్నేషనల్ యోగా డే ఒకటి ఉంది ఆ రోజున, కాబట్టి అదనమాట 21 జూన్. లిస్ట్ యాజ్ మెనీ వర్డ్స్ యు నో రిలేటెడ్ టు యోగా, షేర్ దెమ్ విత్ యువర్ క్లాస్మేట్స్. యోగాకి సంబంధించిన పదాలు ఎన్ని తెలుసో క్లాస్మేట్స్ మీరు షేర్ చేసుకోండి చెప్పడం అయితే జరిగింది. ఇప్పుడు యోగాకి సంబంధించినటువంటి పాఠ్యాంశంలోకి వచ్చాం. యోగా ఈజ్ ఫిజికల్ శారీరక, మెంటల్ మానసిక, అండ్ స్పిరిచువల్ ఆధ్యాత్మిక ప్రాక్టీస్ అంటే అభ్యసనం. ఇదేంటంటే యోగా అనేది శారీరకంగా ఏదో ఫ్లెక్సిబిలిటీ కోసం చేసేది కాదు, మెంటల్ హెల్త్ కోసం చేసేది. అండ్ స్పిరిచువల్ అండ్ మెంటల్, ఫిజికల్ అండ్ స్పిరిచువల్ బ్యాలెన్స్ని యోగా ఇస్తుంది. దట్ ఒరిజినేటెడ్ ఇన్ యాన్షియంట్ ఇండియా. ప్రాచీన భారతదేశంలో పుట్టింది. ఒరిజినేటెడ్ అంటే పుట్టడం అనమాట. ద వర్డ్ యోగా కమ్స్ ఫ్రమ్ సాంస్క్రిట్ రూట్ యజ్. సాంస్క్రిట్ పదమైన యజ్ నుంచి రావడం అయితే జరిగింది యోగా అనేటటువంటి పదం. విచ్ మీన్స్ టు జాయిన్ అండ్ యునైట్, అంటే సమ్మేళనం చెందడం లేదా కలిసిపోవడం.
యోగా అంటే. అంటే ఫిజికల్, మెంటల్, స్పిరిచువల్ ప్రాక్టీస్ ఇది. జనరల్‌గా ఆధ్యాత్మికంగా ఎక్కువగా ఆధ్యాత్మిక కోణంలో ఏందంటే ఆహ్, ఆత్మ, పరమాత్మ అన్నట్టుగా దేవుడిలో మమేకం అవ్వడానికి ఎక్కువగా యజ్ఞంలాగా, ఒక తపస్సులాగా ఈ ఏందంటే శ్వాస మీద ధ్యాస. దీంతో యోగా అనేది మెయిన్ దాని బీజాలైతే మాత్రం అక్కడి నుంచే ఉంటాయి ఆధ్యాత్మికంగా. దిస్ సింబలైజెస్ ద యూనిటీ ఆఫ్ మైండ్ అండ్ బాడీ. మనసుని, శరీరాన్ని యునైట్ చేయడం. అంటే ఏదైతే శరీరం ఉందో అక్కడే మనసు కూడా ఉండేటట్టు, లగ్నం అయ్యేటట్లు చేయడం అనమాట. కొంతమందికి బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్. అట్లా కాకుండా యోగా ఏం చేస్తుంది అంటే బాడీని, మైండ్‌ని ఒకే చోట ఉంచుతుంది. మన మనస్సుని మన గుప్పిట్లో పెట్టుకోవడానికి సహాయం చేస్తుంది యోగా. థాట్ అండ్ యాక్షన్. ఆలోచన మరియు పని. అంటే ఓ పని చేస్తుంటే ఎక్కడెక్కడో ఆలోచనలు వెళ్తుంటాయి. అలా కాకుండా మనం పని చేసే చోటే మన ఆలోచన ఉంటే ఏమవుతాయి? సఫలీకృతం అవుతాం. చాలా సక్సెస్‌ఫుల్ పర్సన్స్ అవుతాం. హార్మనీ బిట్వీన్ హ్యూమన్ అండ్ నేచర్. హార్మనీ అంటే సఖ్యత అండి. హార్మనీ అంటే సఖ్యత, ఫ్రెండ్‌షిప్ అన్నమాట. బిట్వీన్ హ్యూమన్ అండ్ నేచర్. ఎవరెవరికి? హ్యూమన్‌కి, నేచర్‌కి, మనిషికి, ప్రకృతికి మధ్య ఏంటంటే స్నేహం అనేది యోగా ద్వారా సాధ్యమవుతుంది. ఇట్ ఈస్ ఎ హోలిస్టిక్ అప్రోచ్ టు హెల్త్ అండ్ వెల్ బీయింగ్. మన ఆరోగ్యానికి, మన సంరక్షణకి, వెల్ బీయింగ్ అంటే సంరక్షణ. మన ఆరోగ్యానికి, సంరక్షణకి ఒక హోలిస్టిక్ అంటే 360 డిగ్రీస్ అన్నమాట. అంటే ప్రతీది కూడా టచ్ చేస్తుంది యోగా. ఫిజికల్‌గా, భౌతిక, మెంటల్, మానసిక అండ్ స్పిరిచువల్ ఆధ్యాత్మిక అభ్యసనం యోగా అంటే. సేజ్ పతంజలి presented the ancient tradition of yoga in a systematic way in Yoga Sutras of Patanjali. పతంజలి యోగ భాష్యం. దాని ద్వారా ఏం చేశాడంటే ఆయన యోగాకి సంబంధించిన సూత్రాలు రాయడం జరిగింది. దాంట్లో ఆయన ఒక లాజికల్ వేలో యోగాని ప్రజెంట్ చేయడం జరిగింది. He described yoga as a means to make the mind quiet and free from all distractions. ఆయన ఏం చెప్పుకొచ్చాడంటే యోగా అంటే ఏంటంటే మనస్సుని ప్రశాంతంగా ఉంచుకోవడం, ఎటువంటి బాధరాబందీ లేకుండా, ఎటువంటి డిస్టర్బెన్సెస్‌కి గురి కాకుండా, మన ఏదైతే పని మీద లగ్నం చేస్తామో దాని నుండి చెదిరిపోకుండా యోగా అనేది మనిషిని ఏం చేస్తుంది అంటే ప్రశాంతంగా తన యొక్క లక్ష్యం వైపుగా ప్రయాణించేటట్లు చేస్తుంది. యోగా హ్యాస్ బికమ్ ఇంక్రీజింగ్లీ పాపులర్ అరౌండ్ ద వరల్డ్ డ్యూ టు ఇట్స్ మెనీ హెల్త్ బెనిఫిట్స్. యోగా పాపులర్ అవడానికి గల ప్రధాన కారణం ఏంటంటే ఆరోగ్య రీత్యా చాలా ప్రయోజనాల్ని యోగా కలగజేయడమే. హియర్ ఆర్ సమ్ ఆఫ్ ద బెనిఫిట్స్ ఆఫ్ యోగా. ఇక్కడ కొన్ని ప్రయోజనాలు, బెనిఫిట్స్ అంటే ప్రయోజనాలండి. కొన్ని బెనిఫిట్స్ని ఇచ్చారు. యోగా పోస్చర్స్ అంటే భంగిమలు, వాటినే ఆసనాలు అంటారు. యోగా భంగిమలు ఏవైతే ఉన్నాయో హెల్ప్ టు స్ట్రెచ్, మన బాడీని చాపడానికి, అండ్ స్ట్రెంగ్తెన్ ద మజిల్స్. మనం ఏం చేస్తాం? మన దేహాన్ని చాపుతాం, మెలిపెడతాం, ఎట్లా పడితే అట్లా ఉంచుతాం. దాంతో ఏమవుతాయంటే మన కండరాలన్నీ కూడా బలంగా తయారవుతాయి. ఇంక్రీజెస్ ఫ్లెక్సిబిలిటీ, మన బాడీ ఫ్లెక్సిబిలిటీ బాగుంటుంది. ఫ్లెక్సిబిలిటీ అంటే ఎటు కావాలంటే అటు వంచడం. మీరు చూస్తే బాగా యోగా చేసేవాళ్ళని వాళ్ళు తమ దేహాలను ఎలా కావాలంటే అలా ఉంచుతారు. చేతులు తీసుకెళ్ళి పాదాలు ఉంటాయి, అరికాళ్ళు వాటికి టచ్ చేస్తారు, తలని టచ్ చేస్తారు. ఎండ్యూరెన్స్ అంటే ఎక్కువసేపు ఏ పనైనా చేయగలిగేటటువంటి కెపాసిటీని యోగా ఇస్తుంది. అండ్ బ్యాలెన్స్ని అంటే ఏదైనా సమతూకంలో ఉండాలి. బ్యాలెన్స్ అనేది ప్రొవైడ్ చేస్తుంది. దిస్ కెన్ ఇంప్రూవ్ ఓవరాల్ ఫిజికల్ ఫిట్నెస్, దేహ దారుఢ్యాన్ని ఇస్తుందండి. దిస్ కెన్ ఆల్సో హెల్ప్ టు రెడ్యూస్ బాడీ పెయిన్ సచ్ as లోవర్ బ్యాక్ పెయిన్. నడుము నొప్పితో చాలా ఆడవాళ్ళు బాధపడుతూ ఉంటారు, చాలామంది బాధపడుతూ ఉంటారు బాడీ పెయిన్స్తో. ఇవన్నీ కూడా తగ్గుతాయి అన్నమాట. కారణం ఏంటంటే కండరాలు బలపడతాయి. యోగా ఇన్వాల్వ్స్ బ్రీతింగ్ టెక్నిక్స్, శ్వాస మీద ధ్యాస. యోగా అనేది చాలా బ్రీతింగ్ టెక్నిక్స్ ఉంటాయి, అండ్ మెడిటేషన్ ఉంటుంది, ధ్యానించడం అనమాట. మనం ఏంటంటే శ్వాస పీల్చుకునేటప్పుడు దాని మీదే ధ్యాస పెట్టడం, మనసు కూడా ఇక్కడే ఉంటుంది. అండ్ ధ్యానం చేయడం, ఏదైనా దేవుని తలుచుకోవడం, విచ్ కెన్ హెల్ప్ టు కామ్ ద మైండ్. అప్పుడు మైండ్లో ఏమవుతుంది? రకరకాల ఆలోచనలు ఉండవు.
అండ్ చాలామంది గలిబిలికి గురవుతూ ఉంటారు. వర్క్ ప్రెషరు, ఫ్యామిలీ ప్రెషరు అండ్ ఇంకా ఫ్యామిలీలో పిల్లలుంటే వాళ్ళు కలిగజేసే గొడవ, గందరగోళం ఇన్నుంటాయన్నమాట. ఒక మనిషిని నానా అగచాట్లు పెడుతుంటాయి. ఇటు వర్కు, ఇటేమో హౌసు, ఇలా తల్లిదండ్రుల ప్రొటెక్షన్ చూసుకోవడం కానివ్వండి, ఇన్ని బాధ్యతల మధ్య మనిషి నలిగిపోతూ ఉంటాడనమాట. అయితే యోగా ఏం చేస్తుందంటే, ఆ ఒత్తిడిని మనంతరకు మనం తగ్గించుకునేటట్టుగా యాంగ్జైటీ అంటే ఆందోళన అని అర్థం. ఆ ఆందోళనని యోగా తగ్గిస్తుందనమాట. ఇట్ రిలాక్సెస్ ద మైండ్. మనస్సుని ప్రశాంతంగా ఉండేట్టు చేస్తుంది. అండ్ ఇంప్రూవ్స్ ద క్వాలిటీ ఆఫ్ స్లీప్. యోగా వల్ల నిద్ర యొక్క క్వాలిటీ అది బాగా ఉంటుందన్నమాట. ప్రశాంతంగా నిద్రపోగలం యోగా చేయడం ద్వారా. అండ్ ఇంక్రీజెస్ కాన్సంట్రేషన్. శ్రద్ధని పెంచుతుందండి. శ్రద్ధగా పని చేసేవాడు ఐశ్వర్యవంతుడవుతాడు. అంటే చాలా గొప్పవాడవుతాడు. తను చిన్న పని చేసినా గానీ చాలా శ్రద్ధగా చేసేవాడు. మన వాళ్ళు ఒక పని చేస్తుంటే ఇంకోటి ఏదో చేస్తూ ఉండాల. ఆ మనసు ఎక్కడెక్కడో పరివిధాలు తిరుగుతా ఉంటుంది. కాబట్టి యోగా ఏం చేస్తుందంటే మనసుని తీసుకొచ్చి మీ ఒళ్ళోనే పెడుతుందనమాట. అప్పుడు అక్కడే ఉంటుంది, శ్రద్ధ పెరుగుతుంది. యోగా హ్యాస్ బీన్ షోన్ టు బూస్ట్ ద ఇమ్యూన్ సిస్టమ్. బూస్ట్ అంటే పెంచడం అండి. బూస్ట్ ఈజ్ ద సమ్ సీక్రెట్ ఆఫ్ మై ఎనర్జీ ఆర్ సంథింగ్. ఆ బూస్ట్ కాదు ఇది. బూస్ట్ అంటే పెంచడం అనమాట. యోగా హ్యాస్ బీన్ షోన్ టు బూస్ట్ ద ఇమ్యూన్ సిస్టమ్. ఇమ్యూన్ సిస్టమ్ అంటే రోగ నిరోధక వ్యవస్థని బలపడేటట్లు చేస్తుంది. ఇట్ కెన్ ఇంప్రూవ్ హార్ట్ హెల్త్ బై లోవరింగ్ బ్లడ్ ప్రెషర్. బ్లడ్ ప్రెషర్ తక్కువ చేసి గుండె ఆరోగ్యాన్ని పెంచుతుందన్నమాట. అండ్ ఇంప్రూవింగ్ సర్క్యులేషన్. రక్త ప్రసరణని కూడా పెంచుతుంది యోగా. యోగా కెన్ ఎయిడ్ ఇన్ వెయిట్ లాస్ బై బర్నింగ్ క్యాలరీస్ అండ్ మెయింటైనింగ్ హెల్త్. అంతేకాదు ఎంతోమంది తమ బరువును తగ్గాలనుకుంటారు. వాళ్ళకి క్యాలరీలు ఖర్చు చేసేటట్టు చేసి బరువు తగ్గేటట్లు చేస్తుంది. అలానే ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా యోగా పనికి వస్తుంది. యోగా ప్రమోట్స్ ఎ సెన్స్ ఆఫ్ ఓవరాల్ వెల్ బీయింగ్. చూడండి 360 డిగ్రీస్లో రక్షణని ఇవ్వగలిగేది యోగా అనమాట. అంటే సంరక్షణ, వెల్ బీయింగ్ అంటే సంరక్షణ. స్పిరిచువల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఫిజికల్ హెల్త్, అలానే బాడీ ఎట్లా కావాలంటే అలా ఫ్లెక్సిబిలిటీ, ఓవరాల్ వెల్ బీయింగ్ అనేది యోగా ప్రమోట్ చేస్తుంది, అంటే ప్రొవైడ్ చేస్తుంది. దిస్ ఈజ్ ద రీజన్ వై ద బెనిఫిట్స్ ఆఫ్ ప్రాక్టీసింగ్ యోగా ఆర్ ఇంటర్నేషనల్లీ రికగ్నైజ్డ్. అందుకనే అంతర్జాతీయంగా చూసినట్లయితే యోగాకి గుర్తింపు ఉంది. కారణం దానివల్ల కలిగేటటువంటి ప్రయోజనాలు. బెనిఫిట్స్ అంటే ప్రయోజనాలు. ద వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్, చూడండి, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏదైతే ఉందో, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఏదైతే ఉందో, జూన్ 20, 2021న ఒక యాప్ని లాంచ్ చేయడం జరిగింది. అది హూ ఎం యోగా. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎం యోగా. ఈ యాప్ వల్ల ఏంటంటే ద యాప్ కంటైన్స్ ఏ కలెక్షన్ ఆఫ్ వీడియోలు ఉంటాయండి అందులో. అలానే ఆడియో ఫైల్స్ ఉంటాయి. అవి మనల్ని యోగా నేర్చుకునే విధంగా టీచ్ చేస్తాయి, బోధిస్తాయి. అండ్ సపోర్ట్ యోగా ప్రాక్టీస్. అలానే యోగా అభ్యాసనం కనుక మనం చేస్తుంటే దానికి సపోర్టివ్గా మనకి టీచర్ లాగా బోధిస్తూ ఉంటుంది హూ ఎం యోగా. ఇది యాప్ అనమాట. మనం ఫోన్లో ప్లే స్టోర్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. ద ఎయిమ్ వాస్ టు హ్యావ్ అన్ ఈజీ టు యూజ్ అండ్ ఫ్రీ టూల్ ఫర్ పీపుల్ అక్రాస్ ద వరల్డ్ టు ఎంకరేజ్ దెమ్ టు ప్రాక్టీస్ యోగా. మరి భారతదేశంలో అంటే యోగాని నేర్పించడానికి ఎవరో ఒక గురువులు ఉంటారు. మరి ప్రపంచవ్యాప్తంగా వెళ్ళి చెప్పాలి అంటే కష్టం కాబట్టి యాపే గురువు అనమాట. ఎక్కడో ఏ కెనడా కానీ, ఏ అల్జీరియా కానివ్వండి, ఏ సొమాలియా కానివ్వండి, ఎక్కడైనా సరే అంతరిక్షంలో కూర్చొనైనా మొబైల్ డేటా కనుక ఉన్నట్టయితే అక్కడ కూడా కూర్చొని ఈ యాప్ ద్వారా ఏం చేయొచ్చు, యోగా అనేది నేర్చుకోవచ్చు. ఆ విధంగా హూ ఎం యోగా అనేది రూపొందించబడింది. వీ కెన్ స్టార్ట్ ప్రాక్టీసింగ్ యోగా ఎట్ ఎనీ గివెన్ మూమెంట్ ఆఫ్ టైం. ఏ సమయంలో అయినా మనం యోగా ప్రాక్టీస్ చేయొచ్చండి, పెద్ద ప్రాబ్లం ఏం లేదు. వీ మస్ట్ రిమెంబర్ దట్ వెన్ వీ ప్రాక్టీస్ యోగా ఆసనాస్, పోస్చర్స్, భంగిమలు ఏదైతే ఉన్నాయో అవి ప్రాక్టీస్ చేసేటప్పుడు వీ డు నాట్ జస్ట్ స్ట్రెచ్ బాడీ. చాలామంది ఏమనుకుంటారంటే శరీరాన్ని సాగదీస్తున్నారు అనుకుంటారు జనరల్గా. ఈ భంగిమలు చేసేటప్పుడు కానీ అలాంటివి చేసేటప్పుడు ఏ సమయంలో అయినా చేయొచ్చు. కాకపోతే మనం అర్థం చేసుకోవాలంటే యోగా అంటే ఏదో మన దేహాన్ని చాపడం, అటు ఇటు తిప్పడం కాదు. ద మైండ్ హ్యాస్ టు బి విత్ బాడీ. ఎప్పుడు సాధ్యమవుతుంది అంటే
యోగా చేయడం అనేది మనసు అనేది మన దేహం దగ్గరే మన దగ్గరే ఉన్నప్పుడు మాత్రమే సాధ్యమవుతుంది. బాడీ ప్రెజెంట్, మైండ్ ఆబ్సెంట్‌గా ఉంటే యోగా రాదు. దిస్ ఈస్ ద రీజన్ వై ఇట్ షుడ్ బి ప్రాక్టీస్ వితౌట్ డిస్ట్రాక్షన్. అందుకనే ఎటువంటి డిస్టర్బెన్సెస్ ఉండకూడదు. డిస్ట్రాక్షన్స్ అంటే డిస్టర్బెన్సెస్. అంటే మనల్ని డిస్టర్బ్ చేసేది టీవీ సౌండ్‌లోనో అలా కాదు. ప్రకృతిలో హాయిగా, చల్లగా ఆ సమయంలో మనం చేయొచ్చు. ఎటువంటి ఇబ్బందులు లేకుండా. కార్ హార్న్ సౌండ్‌లు అయన్నీ ఉంటే కష్టం. ఇఫ్ ఈచ్ స్ట్రెచ్ ఈస్ కోఆర్డినేటెడ్ విత్ ద బ్రెత్ అండ్ అవేర్‌నెస్. ప్రతి స్ట్రెచ్ అంటే చాపడం. మన బాడీని చాపుతాం, కాళ్ళని చాపుతాం, మజిల్స్‌ని ఏం చేస్తాం సాగదీస్తాం. ఈ చేసేటప్పుడు బ్రెత్ కూడా సమన్వయం ఉండాలి. కోఆర్డినేటెడ్ అంటే సమన్వయం. బ్రెత్ మన శ్వాస కూడా సమన్వయంతో. అవేర్‌నెస్ అంటే ఏం చేస్తున్నామో కూడా తెలియాలి. ఎలా పడితే అట్లా పెట్టేసామంటే కష్టం అనమాట. మళ్ళీ దాన్ని విడదీయడానికి ఎవరో ఒకరు రావాలి. అవర్ ప్రాక్టీస్ విల్ బికమ్ ఏ యోగిక్ ప్రాక్టీస్. యోగా అభ్యాసం అవుతుంది. ఎప్పుడు మనం ఏదైతే చేస్తున్నామో యోగా అని మన మైండ్ కూడా మన దగ్గరే ఉండాలి. బాడీ ప్రెజెంట్, మైండ్ ప్రెజెంట్ అండ్ అవేర్‌నెస్ షుడ్ బి ప్రెజెంట్. అవగాహన ఉండాలి. ఏం చేస్తున్నాను, ఎట్లా పడితే అట్లా నేను యోగా చేస్తున్నాను తిప్పేస్తా అంటే పట్టుకుపోతాయి అన్నమాట. అందుకని మనం చాలా జాగ్రత్తగా యోగా అనేది సాధన చేయాలి. అట్లానే హఠయోగా సంబంధించి ఒక విషయం ఇక్కడ ఇచ్చారనమాట. మనం చూసినట్లయితే బీయింగ్ ఫస్ట్ యాక్సెసరీ ఆఫ్ హఠయోగా ఆసన ఈజ్ డిస్క్రైబ్డ్ ఫస్ట్. కాబట్టి హఠయోగా అనేది ఒకటి ఉంది. జనరల్గా భంగిమ అనేది ప్రాథమికం అండి. భంగిమ అనేది మనం ప్రాథమిక ఏబిసిడి బ్రెత్ ఏదైతే ఉందో శ్వాస అది ఉంటుంది. ఇట్ షుడ్ బి ప్రాక్టీస్ ఫర్ గెయినింగ్ స్టడీ పోస్చర్, హెల్త్ అండ్ వెయిట్లెస్నెస్ ఆఫ్ బాడీ. అసలు యోగా దేనికండి అన్నారనుకోండి. ఏంటి యోగాలో ముందంటే ఆసనం అనేది మొదటిది. ఆసనంతో పాటు మనస్సుని మన దగ్గరే లగ్నం చేసుకొని పెట్టుకోవడం అనేది ఉంది. అదొకటి ఉంది. ఓకే. అయితే ఈ ఏదైతే యోగా ఉందో దేనికి ప్రాక్టీస్ చేస్తామంటే గెయినింగ్ స్టడీ పోస్చర్. కొంతమందికి మనకు వెన్నెముక నిటారుగా ఉండదు, కరెక్ట్గా నిలబడలేరు. అలాంటి వాళ్ళకి యోగా అవసరం. వాళ్ళు ఏం చేస్తుంది స్టడీగా నిలబడేటట్టుగా, కుదుటుగా నిలబడేటట్టు. కొంతమంది నిలబడితే అట్లా నెడితే పడిపోతారు, స్టడీగా నిలబడలేరు. కాబట్టి అలాంటి వాళ్ళకి యోగా ఉపయోగపడుతుంది. మంచి పోస్చర్ అంటే స్టేబుల్గా ఉండడానికి, హెల్త్ అట్లానే సరైన ఆరోగ్యం ఉండడానికి, అలానే బరువు తగ్గడానికి యోగా అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది అనేసి టోటల్గా మనకైతే చెప్పడం జరిగింది. దీనికి సంబంధించిన సమ్మరీ ప్రతి లైన్ అనేది మనం చూసాం. దీనికి సంబంధించిన సమ్మరీ ఇవన్నీ కూడా మనం ఫర్దర్గా చూద్దాం. క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ అండ్ గ్రామర్ ఇవన్నీ కూడా. కాబట్టి ఇదండి టోటల్గా యోగా అనేది శారీరక, మానసిక అలానే ఆధ్యాత్మిక అన్నిటికీ సంబంధించింది. యోగా అంటే కేవలం భంగిమలే కాదు, శ్వాస మీద ధ్యాస పెట్టడం, అలానే మనసుని మనం చేస్తున్న పని మీద లగ్నం పెట్టేటట్లు చేయడం అనేది యోగా యొక్క ముఖ్య బెనిఫిట్స్. ఇవన్నీ కూడా ఆరోగ్యం, ఆనందం, ఆ తర్వాత మన మనసు మన దగ్గరే ఉంచుకోవడం, తర్వాత బాడీ ఫ్లెక్సిబిలిటీ రావడం, ఇవన్నీ కూడా యోగా యొక్క ప్రయోజనాలు అన్నమాట. అయితే అంతర్జాతీయంగా కూడా యోగాకి చాలా మంచి పేరు ఉంది. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఏం చేసిందంటే యోగా అనే పేరుతో యాప్ని ప్రవేశపెట్టడం జరిగింది. దీంట్లో అనేక రకాలైన వీడియోలు, ఆడియో పాఠాలు ఉండడం ద్వారా ఎవరు ఎక్కడైనా సరే నేర్చుకోవచ్చు. ఇదండి టోటల్గా మనం వచ్చేసి యూనిట్ 4కి సంబంధించి మనం చూసినట్లయితే యోగా ఏ వే ఆఫ్ లైఫ్. ఎవరైనా సరే అండ్ టోటల్ ఈ లెసన్స్ అన్నీ కూడా యాక్సెస్ పొందాలి అనుకుంటే సింపుల్గా లింక్ అని కనుక మీరు అడిగినట్లయితే ఖచ్చితంగా మీకు ఆ ప్లేలిస్ట్ లింక్ అనేది మీకు ప్రొవైడ్ చేయడం అయితే జరుగుతుంది. థ్యాంక్స్ ఎ లాట్.